పరిషత్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసినటువంటి 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఇచ్చేసినటువంటి మన జడ్పీటీసీ గిరివారు గారికి, ఎంపీడో గారికి, వైస్ ఎంపీపీ గారికి, మిగతా నాయకులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా పిల్లలందరికీ కూడా ఆశీస్సులు. అందరికీ మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మన దేశ నాయకులు ఆ రోజు ఎవరైతే ఉన్నారో పోరాటం చేసి మనకి స్వతంత్రం సాధించిన దాన్ని గుర్తు చేసుకుంటూ ప్రతి ఆగస్టు 15 కూడా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అది కార్యక్రమం చేయడంతో పాటు ఈ స్వతంత్రం రావడానికి కారణమైనటువంటి ఆ రోజు ఎవరైతే మన దేశ నాయకులుగా ఉన్నారో వారి యొక్క జీవిత చరిత్రను మీరు అందరూ తెలుసుకొని దాన్ని ఫాలో అయ్యి మన భారతదేశం ప్రజాస్వామ్యబద్ధంగా మనకి నచ్చే విధంగా ఏ విధంగా అయితే బ్రతకడానికి అవకాశం కల్పించిన మన రాజ్యాంగాన్ని మనం అందరూ గౌరవిస్తూ అందరూ కూడా రాజ్యాంగబద్ధంగా బ్రతకాలని మిమ్మల్ని మరొకసారి కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. సభకు నమస్కారం. ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి మండల ప్రధాన పౌరులైనటువంటి ఎంపీపీ రాంబాబు గారికి, ఎంపీడీ గారికి, వైస్ ఎంపీపీ గారికి మరియు అధికారులకు, పాత్రికా మిత్రులకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ పిల్లలకి నా ఆశీస్సులు తెలియజేసుకుంటూ ముందుగా అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. పిల్లలందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎంతోమంది మన పెద్దలు ప్రాణత్యాగాలతో వచ్చినటువంటి స్వాతంత్రం. దాన్ని ఈ రోజుల్లో చాలా వరకు మనకు వచ్చిన స్వాతంత్రాన్ని నేటి యువత కొంత దుర్వినియోగం చేస్తుందనే చెప్పాలి. ఎప్పుడైతే మనం అలా దుర్వినియోగం మనకు వచ్చిన స్వాతంత్రం చేసామో మన పెద్దల త్యాగాలకి అర్థమైనటువంటి ఇది వస్తుంది అన్నమాట. కాబట్టి అందరూ కూడా మన స్వాతంత్ర సమరయోధులు, మనకంటే ముందు పెద్దలు దేశం కోసం ఎంత పాటుపడ్డారో అవన్నీ రోజు ఈ స్వాతంత్ర దినోత్సవం రోజు కాకుండా ప్రతిరోజు అది మనం ఒక 10 నిమిషాలు గుర్తు చేసుకొని వాళ్ళ స్ఫూర్తితో మన జీవితాలు కూడా తీర్చిదిద్ది దేశానికి పేరు తెస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.